హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు బ్యాంగిల్స్తో వచ్చేసాను. బ్యాంగిల్స్తో వాల్ హ్యాంగింగ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ప్లెయిన్ బ్యాంగిల్స్ని వేస్ట్గా ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్తో చేసుకుందాం. దానికోసం ముందుగా బ్యాంగిల్ తీసుకొని ఉలెన్ థ్రెడ్ని బ్యాంగిల్ కనిపించకుండా చేసుకోవాలి, రౌండప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి 8 బ్యాంగిల్స్ అవసరం పడతాయి. 8 బ్యాంగిల్స్ లేదా 9 బ్యాంగిల్స్ అవసరం పడతాయి. దాన్ని అన్నింటినీ ఉలెన్ థ్రెడ్తో మొత్తాన్ని కూడా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత 1 by 1గా పెట్టుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ 3, తర్వాత 2, తర్వాత 1. అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను పెన్సిల్ ఫ్లవర్ని తయారు చేశాను. పెన్సిల్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో వీడియో క్లిప్లో చూడండి. ఇన్ని రకాల వాల్ హ్యాంగింగ్స్ చేసినా సరే ఈ పెన్సిల్ ఫ్లవర్స్ అనేవి మనకి కంపల్సరీగా అవసరం పడతాయి. చాలా ఈజీ అండి. పెన్సిల్ ఫ్లవర్ మాత్రం ఒక పెన్సిల్ ఉలెన్ థ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా పెన్సిల్ ఫ్లవర్ని చేసుకున్న తర్వాత దాని మధ్యలో నేనైతే గోల్డెన్ కలరు పూసను పెట్టాను, ఫెవికాల్ గమ్తో అంటించాను. చూస్తారు కదా, ఫ్లవర్ అనేది చాలా నీట్గా వచ్చింది. దాని మధ్యలో ఒక పూసను అంటించుకోవాలి. అంటించుకోవడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. అలా పెన్సిల్ ఫ్లవర్స్ని చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఆ బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా ఫెవిక్విక్ సహాయంతో అన్నింటినీ 1 by 1గా అంటించుకున్నాను. చూసారు కదా ఎంత బాగా అంటుకున్నాయో. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్కి మనం చిన్న చిన్న మోతీలను తీసుకొని చిన్న చిన్న దారాల ద్వారా మనం దాంట్లోకి పెట్టుకోవాలి. నేను చూపించాను కదా, ఈ పెన్సిల్ ఫ్లవర్ వెనక భాగానే ఈ మోతీలను పెట్టుకొని గమ్తో అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత 1 by 1గా పెన్సిల్ బ్యాంగిల్ పైన అంటించుకోవాలి. చింతపండు ఏదైనా ఒక డబ్బా మూతను తీసుకొని దానికి ఒక 10 times ఇలా ఈ విధంగా చుట్టుకోవాలి. ఉలెన్ని చుట్టుకున్న తర్వాత దాన్ని మధ్యలో ముడివేసుకొని హ్యాంగింగ్లా తయారవుతుంది. దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 4 లేదా ఒక 5 పూసల్ని పెట్టుకొని హ్యాంగింగ్లా తయారు చేసుకోవాలి. నేనైతే ఇలాంటివి 3 హ్యాంగింగ్స్ని తయారు చేశాను. కిందన ఒక బ్యాంగిల్ ఉంది కదా, దాని దగ్గర ఒకటి, అటు సైడ్ ఇటు సైడ్ కలిపి మొత్తం 3 హ్యాంగింగ్స్ని రెడీ చేశాను. అలా హ్యాంగింగ్స్ని రెడీ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ను మొత్తం 3 దగ్గరలో వేలాడి తీసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని అంతే ఎంతో ఈజీ అయిన వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.